హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన రాజా సాబ్ వచ్చేస్తున్నాడు 16 అంటే రేపే. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ అయితే వదిలారనమాట. అమ్మాయిలు ముగ్గురు నిలబడుకొని ఇట్లా పైకి చూడడము. మన అక్కడి నుంచి మన ప్రభాస్ వస్తాడో, వచ్చి ఏం చేస్తాడో, అలా వచ్చి భయపెడతాడా లేకపోతే రొమాన్స్ చేస్తాడా అది తెలియాలంటే రేపు ఖచ్చితంగా టీజర్ చూసేయాల్సిందే. ఆ టీజర్ రావాల్సిందే అనమాట. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అది చూసిన తర్వాత ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట. ఆల్రెడీ ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు అన్నప్పటి నుంచి అప్పుడెప్పుడో ఒక ఫస్ట్ గ్లిమ్స్ లుక్ వదిలేరు కదా, అప్పటి నుంచి కూడా వెయిటింగ్ అనమాట. ఈ సినిమా గురించి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా, సో దీని గురించి ఎప్పుడు మాట్లాడుకుందామా అని చెప్పేసి. ఆ రోజు అయితే వచ్చేసింది అనమాట. ఇప్పటి నుంచి నాకు తెలిసి ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. త్వరలోనే రిలీజ్ కూడా తొందరలోనే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ షూటింగ్ గ్యాప్ లేకుండా రన్ అవుతుంది, అయిపోవచ్చింది షూటింగ్ కూడా. అండ్ ఇప్పుడైతే మాత్రం రాజా సాబ్ ఒక టీజర్ రేపైతే వస్తుంది. దానికోసమైతే నేనైతే చాలా అంటే చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను అనమాట. మొన్న మొన్న రోజు ఒక 2-3 డేస్ బ్యాక్ తమన్ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి దానికి సంబంధించిన ఒక క్లిప్ వదిలారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అందరూ సెట్లో కూర్చొని షూటింగ్ టైంలో ఏమో ఒక పోస్ట్ వదిలారు. సో ఇవన్నీ ఒకటొకటి వదిలేసి 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 ఆ క్యూరియాసిటీ కాస్త ఇంకొంచెం పెంచేశారనమాట. అబ్బా, నాకైతే ఆగలేకపోతున్నాం సార్. మన బండ్లగా అంటారు కదా, సో అదే ఇలాగే ఇంకా మన డార్లింగ్ ఫ్యాన్స్ మీరేమంటారు మరి? మీకు ఎలా ఉంది మరి? ఆ పోస్టర్ ఆ టీజర్ కోసం వెయిటింగ్ చేస్తున్నారనుకుంటా బాగానే. సో మన డార్లింగ్ చాలా గ్యాప్ తర్వాత, అంటే మీన్స్ చాలా గ్యాప్ అని చెప్పకూడదు, కంటిన్యూస్గా చేస్తున్న ఏకైక హీరో మన ప్రభాస్ ఒక్కరే. ఎందుకంటే ఎక్కడ గ్యాప్ తీసుకోవట్లేదు, కంటిన్యూస్గా 2-3 ప్రాజెక్టులు ఒకటేసారి చేస్తున్నారు. సో ఆయన డెడికేషన్కి అయితే ఒప్పుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కూడా. ఎందుకంటే మనకు ఇప్పుడున్న పెద్ద హీరోల్లో పాన్ ఇండియా స్టార్ లెవెల్ స్టార్డమ్ ఉండేసి అంతా పెట్టుకొని కూడా ఆయన గ్యాప్ లేకుండా సినిమాల మీదే ఫోకస్ చేసి ఫ్యాన్స్ కోసం సినిమా చేస్తున్నా అని చెప్పడం కూడా ఒక స్టేజ్లో చెప్పడం జరిగింది డార్లింగ్. సో ఆయన చెప్పినట్టే సినిమాలు కూడా కంటిన్యూస్గా చేస్తున్నారు. సో ఆ సినిమాలు మనలాంటి ఫ్యాన్స్ని ఎక్కడా కూడా తగ్గకూడదు, ఫ్యాన్స్కి ఏదో ఒక విధంగా నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆ పెళ్లి టాపిక్ అయితే చాలు, నేను మీకోసం సినిమాలు చేస్తున్నా, ఇంకా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటా అని చెప్పడం జరిగింది అనమాట. సో అలాంటి డార్లింగ్ సినిమా వస్తుందంటే ఎవరు వెయిట్ చేయరు. యాంటీ ఫ్యాన్స్ అనేది నాకు తెలిసి చాలా తక్కువ. అసలు యాంటీ ఫ్యాన్స్ లేని వన్ ఆఫ్ ది పెద్ద హీరో అనుకుంటా నాకు తెలిసి. ప్రభాస్ అంటే ఎవరు లైక్ చేయరు? నాకైతే నేను కూడా చాలా లైక్ చేస్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్ యాక్చువల్గా. ప్రభాస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో మరి ప్రభాస్ ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్ మీరేమంటారు? మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాబా, ఆగలేకపోతున్నామండి. లెట్స్ సీ, రేపు మాట్లాడుకుందాం.